హాయ్ హలో ఫ్రెండ్స్. నేను మీ లక్కీ దలింగేష్. ఈరోజు మా భద్రాచలం యాత్ర వీడియోలోకి స్వాగతం. ఈ ప్రయాణం ప్రారంభమైంది మన విజయవాడ అమ్మవారి ఆశీస్సులతో, కొబ్బరికాయ కొట్టి, దేవి ఆశీర్వాదాలతో రోడ్ ట్రిప్ ప్రారంభించాం. కానీ మొదలుపెట్టిన వెంటనే వర్షం జోరుగా పడటం మొదలైంది. అయినా మా ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. భక్తి, నమ్మకం ఉంటే ప్రకృతి కూడా మనతోనే ఉంటుందని అనిపించింది. భద్రాచలం చేరుకున్న తర్వాత మేము ఆలయానికి దగ్గరలో ఉన్న గ్రాండ్ రెసిడెన్సీ రూమ్‌లో తీసుకున్నాం. ఒక రూమ్ కేవలం రూ. 600కు మాత్రమే. ఇద్దరికీ చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఇక్కడ మీరైతే చూడొచ్చు రూమ్‌లో మనకు కప్‌బోర్డ్స్, లగేజ్ పెట్టుకోవడానికి అండ్ అలాగే మనకు ఏసీ ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే వాష్‌రూమ్స్‌లో మనకు గీజర్ కూడా ఉంది. సో తర్వాతి రోజు ఉదయం 4 గంటలకు లేచి శ్రీ సీతారామచంద్ర స్వామి గారి సుప్రభాత దర్శనం కోసం బయలుదేరాం. సుప్రభాత సమయాల్లో గర్భగుడిలో కూర్చుని స్వామివారి మంగళారతులను చూడొచ్చు. ఆ ఆధ్యాత్మిక వాతావరణం మనసును శాంతిగా చేస్తుంది. ముందుగా సుప్రభాత దర్శనం టికెట్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. కింద నేను లింక్ ఇస్తాను. దాని ద్వారా బుక్ చేసుకోండి. ఆ సమయంలో ఆలయంలోని నిశ్శబ్దం, భక్తుల మంత్రోచ్చారణలు, దేవుని సాన్నిధ్యం నిజంగా చెప్పలేనంత ఆధ్యాత్మిక అనుభూతి. భద్రాచలం అంటే మనకు తెలిసినట్లుగానే ఇది శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి అంకితమైన పవిత్ర స్థలం. ఇక్కడి భద్రుడు అనే భక్తుడు భగవంతుని దర్శనం కోసం చేసిన తపస్సుతో ఈ స్థలం భద్రాచలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గర్భగుడిలోని స్వామి రూపం, సీతమ్మ తల్లితో కలిసి ఉన్న రూపం మన హృదయాన్ని నింపేస్తుంది. ఆలయ దర్శనం తర్వాత మేము పుష్కర ఘాట్‌కి వెళ్లి అక్కడ అరుణోదయ స్నానం చేసుకున్నాం. ఆలయం నుండి ఇది కేవలం 500 మీటర్ల దూరంలోనే ఉంది. అక్కడ ప్రవహిస్తున్న గోదావరి నదిని చూసినప్పుడు ఆ శాంతి, ఆ ప్రకృతి మనసును ఎంతో హాయిపరుస్తుంది. తరువాత పర్ణశాల వైపు బయలుదేరాం. అక్కడి దారి మధ్యలో మనకైతే ఆంజనేయ స్వామి వానరుల రూపంలో మనకైతే దర్శనమిస్తాడు. భద్రాచలం నుండి పర్ణశాల దారి మధ్యలో మనకు 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పర్ణశాల చేరుకున్నాక అక్కడి సుందరమైన ఆలయం, గోదావరి తీరాలు, ఆ ప్రశాంతత వాతావరణం మనసుని మంత్రముగ్ధం చేస్తుంది. ఇక్కడే శ్రీ సీతారాములు వనవాస సమయంలో నివసించిన ప్రదేశమని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పర్ణశాలకు ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఆలయ సమయాలు, పూజల వివరాలు అన్నీ మేము ఈ వీడియోలో చూపించాం. అలాగే ఇక్కడే మనం చూడొచ్చు రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించుకుపోయాడని మనకు ఇక్కడ ఈజీగా తెలుస్తుంది ఈ పర్ణశాలలో. అండ్ అలాగే ఇక్కడ పర్ణశాలలో మనం బోటింగ్ కూడా చేయవచ్చు. ఒక టికెట్ కాస్ట్ కేవలం రూ. 60 మాత్రమే. లైఫ్ జాకెట్ కూడా ఇస్తారు. సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు మనకు గోదావరిలో తీసుకొని వెళ్తారు. ఆ నీరు, ఆ ప్రకృతి, ఆ గాలి నిజంగా మనసుని ఎంతో హాయిపరుస్తుంది. ఇలా మా భద్రాచలం ట్రిప్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. పర్ణశాల నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొగోతా వాటర్ ఫాల్స్ వరంగల్ జిల్లాలో ఉంది. అది చాలా అందమైన జలపాతం. దానికి ఎలా వెళ్ళాలి? ఎంట్రీ టికెట్ ఎంత? అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా భద్రాచలంలో సుప్రభాత దర్శనానికి వెళ్లారా లేదా? అనేది కింద తప్పకుండా కామెంట్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్. హరిహర రాములకి జై.